పునీత జోజప్ప గారి హృదయ స్పందన 7 బాధలు 7 సంతోషాలు. శ్రమల నుండి సంతోషం వైపు ఆత్మీయ యాత్ర. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియమైన స్నేహితులారా, ఇటీవలే మనము పునీత జోజప్ప గారి నవదిన జపములలో పునీత జోజప్ప గారి గురించి చాలా విఫలంగా ధ్యానించుకున్నాం. ఇప్పుడు పునీత జోజప్ప గారి 7 బాధలు 7 సంతోషాలు, 7 సారోస్ అండ్ జాయ్స్ ఆఫ్ సెయింట్ జోసెఫ్ గురించి అత్యంత భక్తిపూర్వకంగా లోతుగా ధ్యానించుకుందాం. ఇవి తపస్కాలములో మనకు, మన కుటుంబాలకు మరియు యువతకు గొప్ప ఆత్మీయ పాఠాలను నేర్పిస్తాయి. దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో కేవలం ఆనందం మాత్రమే ఉంటుందా? లేదు. జోజప్ప గారి జీవితంలో 7 భయంకరమైన బాధలు ఉన్నాయి. కానీ ఆ బాధలను దేవుడు 7 అద్భుతమైన సంతోషాలుగా మార్చాడు. శ్రమలను చూచి ఏడవటం కాదు, జోజప్ప గారి వలె ఆ శ్రమలను దేవుని మహిమ కొరకు భరించడం. నీ బాధలను సంతోషంగా మార్చుకునే రహస్యం పునీత జోజప్ప గారి దగ్గర ఉంది. తల్లి మరియను వదిలేయాలనుకున్న వేదన నుండి రక్షకుని ఎత్తుకున్న ఆనందం వరకు జోజప్ప గారి ప్రయాణం నీకు చాలా గుణపాఠాన్ని నేర్పిస్తుంది. 7 బాధలు 7 సంతోషాలు. పునీత జోజప్ప గారు అనుభవించిన బాధలలో మొదటిది, మరియ తల్లి గర్భవతి అని తెలిసి జోజప్ప గారు పడిన వేదన వర్ణనాతీతం. కానీ దేవదూత స్వప్నంలో ఇచ్చిన సమాధానాన్ని బట్టి లోకరక్షకునికి తండ్రి అవటం నిజమైన ఆనందం. ఈ బాధ నుండి మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే, సందేహాల్లో ఉన్నప్పుడు దేవుని స్వరం కోసం వేచి ఉండాలి. రెండవది, బెత్లెహేములో పుట్టడానికి చోటు కూడా లేకపోవటం చూచి జోజప్ప గారు ఎంతో ఆవేదన చెందారు. కానీ పశువుల తొట్టిలో లోకరక్షకుని దర్శనం, తన చేతులు లోకరక్షకుని తాగడం, ఎత్తుకోవడం ఎంత ఆనందాన్ని ఇచ్చిందంటే చెప్పలేము. లోకం నిన్ను తృణీకరించినా నీ హృదయంలో యేసు ఉంటే అదే స్వర్గం. మూడవది, శిశువైన యేసుకు సున్నతి చేసినప్పుడు చిందిన రక్తంను చూచి పునీత జోజప్ప గారు ఎంతో బాధపడ్డారు. కానీ రక్షకుడికి యేసు అని నామకరణం చేయటం చాలా సగర్వంగా ఫీల్ అయ్యారు. అది జోజప్ప గారికి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మనం కూడా కష్టాల్లో చిందిన కన్నీరు దేవుని నామ మహిమకు దారితీస్తుందని నేర్చుకోవాలి. నాలుగవది, సిమియోను చెప్పిన మరణ ప్రవచనం. అది విన్న పునీత జోజప్ప గారి హృదయం ఎంతగానో ఆవేదన నొందింది. కానీ దాని వలన అనేకులకు కలగబోయే రక్షణ గురించి వినడం పునీత జోజప్ప గారికి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. శ్రమలు వస్తాయని తెలిసిన రక్షణ భాగ్యం గొప్పదని నీవు నేను నమ్మాలి. ఐదవది, హేరోదు నుండి కాపాడడానికి ఐగుప్తుకు పారిపోవడం జోజప్ప గారు చేసిన గొప్ప సాహసం. కానీ ఆ విగ్రహారాధన దేశంలో కూడా దేవుని తోడుండి నడిపించడం జోజప్ప గారికి చాలా ఆశ్చర్యంతో కూడిన సంతోషం వేసింది. ఆపదలో దేవుడు నిన్ను ఒంటరిగా విడువడు, ఆయనే నీకు రక్షణ కవచంగా నిలుస్తాడు. ఆరవది, ఐగుప్తు నుండి తిరిగి వచ్చేటప్పుడు అర్కలాయికు అనగా రాజులకు భయపడి తప్పించుకొని రావడం పునీత జోజప్ప గారికి చాలా కష్టతరం అనిపించింది. కానీ నజరేతులో ప్రశాంతమైన జీవితం గడపడం ఒక ఆనందంగా ఉంది. భయం నీ దరి చేరినప్పుడు దేవుని నడిపింపుపై ఆధారపడు. ఇక లాస్ట్ది, చివరిగా, యెరూషలేము యాత్రలో యేసు తప్పిపోవడం వల్ల పునీత జోజప్ప గారు కలవరం చెందారు. కానీ 3 రోజుల తరువాత దేవాలయంలో యేసును కనుగొనడం, యేసు అక్కడ పెద్దలకు బోధించడం చూచి పునీత జోజప్ప గారు మురిసిపోయారు. నీవు దేవునిని కోల్పోయినట్లు అనిపిస్తే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించు, దేవుని సన్నిధిలో వెదకు, బయట ప్రక్కన కాదు. ఈ విధంగా పునీత జోజప్ప గారు
7 బాధలను 7 సంతోషాలను అనుభవించారు. తద్వారా మనం నేర్చుకోవలసిన పాఠాలను కూడా మనకు బోధించారు. జోజప్ప గారు ప్రతి బాధను ప్రార్థనతో భరించారు. అందుకే ప్రతి శ్రమ ఆయనకు ఒక దీవెనగా మారింది. నీవు బాధల్లో దేవుణ్ణి నిందిస్తున్నావా, లేక జోజప్ప గారి వలె మౌనంగా భరిస్తున్నావా? పునీత జోజప్ప గారు పడిన శ్రమలు ప్రదర్శన కోసం కావు, అవి కుటుంబ రక్షణ కోసం. తపస్కాలం అంటే మనం స్వార్థాన్ని చంపుకొని మన ప్రియమైన వారి కోసం త్యాగం చేయడం, పాపాత్ముల కోసం ప్రార్థించడం. యోసేపు గారికి అనేక విషయాల్లో భయం వేసి ఉండవచ్చు, కానీ ఆయన ధైర్యం ఆయన విశ్వాసం నుండి వచ్చింది. నీవు ఆపద సమయంలో పారిపోతున్నావా, లేక ప్రార్థనతో పోరాడుతున్నావా? తండ్రి పోలికలే తనయునికి రావచ్చు, లేదా పుట్టబోయే కుమారుని గురించి తండ్రి తన ప్రవర్తనను మార్చుకోవచ్చు. పునీత జోజప్ప గారు క్రీస్తు ప్రభు తండ్రి తనయులులాగా భక్తిని ఎంతో గొప్పగా ప్రదర్శించారు. పునీత జోజప్ప గారు వడ్రంగి పని చేస్తూ ఎంతగానో కష్టపడి పనిచేశారు. లోక పాపాలను చెక్కే మహాశిల్పిగా మారారు క్రీస్తు ప్రభు. దేవదూత మాట విని నిశ్శబ్దంగా లోబడ్డారు పునీత జోజప్ప గారు. తండ్రి చిత్తానికి లోబడి శిలువ మరణం వరకు వెళ్ళారు క్రీస్తు ప్రభు. శిశువైన యేసును హేరోదు బారి నుండి కాపాడారు పునీత జోజప్ప గారు. మనల్ని మరణం నుండి తన రక్తముతో కాపాడారు క్రీస్తు ప్రభు. యేసు మరియల చేతుల్లో ప్రశాంతంగా మరణించారు పునీత జోజప్ప గారు. లోక రక్షణ కోసం శిలువపై ప్రాణమిచ్చి మనలను రక్షించారు క్రీస్తు ప్రభు. యేసును వెదకడంలో 3 రోజులు పునీత జోజప్ప గారు పడిన ఆవేదన క్రీస్తు ప్రభువు లోక పాపం కోసం సమాధిలో ఉన్న 3 రోజులకు సాదృశ్యం. శ్రమల తరువాతే మహోన్నతమైన సంతోషం ఉంటుందని పునీత జోజప్ప గారు మనకు నిరూపించారు. ప్రార్థన. ఓ ధన్యుడైన పునీత జోజప్ప గారా, నీవు పడిన 7 బాధలను బట్టి, పొందిన 7 సంతోషాలను బట్టి మేము మిమ్ము గనపరుస్తున్నాము. మా జీవితాల్లో కూడా శ్రమలు వచ్చినప్పుడు అధైర్యపడకుండా నీ వలె దేవుని చిత్తానికి లోబడి వాటిని జయించే శక్తిని మాకు ప్రసాదించుము. మా కుటుంబాల్లో నీ శాంతిని నింపుము. మాకు మంచి మరణమును ప్రసాదించి మేము కూడా మోక్షరాజ్యములో నీతో చేరి సంతోషించే భాగ్యాన్ని దయచేయమని వేడుకొనుచున్నాము. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.